మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. మహాదేవ నమస్కారం. మహాదేవ. గురుగారు, వృషభ రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో ఎలాంటి శుభవార్తలు ఉన్నాయి, అలాగే ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తగా ఉంటే ఈ నెల వీళ్ళకి కలిసి వస్తుందంటారు? వృషభ రాశి వారు ఎవరైనా కూడా చాలా అందంగానే ఉంటారు. వాస్తవానికి కూడా అందంగా లేకున్నా అందమైనటువంటి మనసు ఉంటుంది. చాలా ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ఉంటుంది 100%. అయితే ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ యొక్క సెప్టెంబర్ నెలలో కొంత వీరికి ఆర్థిక స్థిరత్వం అనేది కనబడుతుంది. ఇది ఒక్కటి మెయిన్ పాయింట్ గుర్తుంచుకోండి వీడియో చివరి దాకా. ఆర్థిక స్థిరత్వము అంటే ఆర్థికంగా నిలబడేటువంటి పరిస్థితి, లేదా గతంలో ఎవరైనా మనకు సంబంధించి మన ఉద్యోగమో మన బిజినెసో లైక్ ఇంకేదైనా కోల్పోయి ఉన్నా మళ్ళీ పిలిచే పరిస్థితి ఉంటుంది. రీకాల్, వెనక్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. జాగ్రత్తగా ఉండండి ఒక విషయంలో. ఇక వాస్తవానికి వృషభ రాశి వారికి గత 2025 జూన్, జూలై, ఆగస్టు నుంచి బాగాలేదని మనం ప్రతి వీడియోలో చెప్పుకుంటున్నాం. ఎందుకు అంటే ఒకరి కాకుండా ఒకరికన్నా ఈ వీడియోలో మనం చెప్పిన పాయింట్స్ వల్ల నష్టపోకుండా ఉంటారు. ఇప్పుడు కొందరు చాలా మంది కూడా విశేషంగా ట్రేడింగ్ పైన కానీ స్టాక్ మార్కెట్ పైన కానీ ఇన్వెస్ట్మెంట్ చేసి జబ్బులు పోగొట్టుకునే వారు ఉన్నారు. ఇప్పుడు నేను మొన్న ఏదో యాడ్ చూసిన, అసలు ఎందుకండి ట్రేడింగ్లో డబ్బులు ఎందుకు పోగొట్టుకుంటారండి, అసలు డబ్బులు పోవు, ట్రేడింగ్ చేస్తే డబ్బు సంపాదనే ఉంటుంది కానీ డబ్బులు పోవు అనేదో ఇంటర్వ్యూ చూసిన. తప్పది, ఖచ్చితంగా తప్పు. ఎప్పటికైనా ఏదో ఒక లాస్ అనేది ఉంటుంది. ఇప్పుడు బండి కొనుక్కున్నాము, కింద పడమా? ఖచ్చితంగా పడతాం అనేది గుర్తుంచుకోవాలి. నువ్వు చేసేదే చాలా నాదేంది డేంజర్, యమపాశం లాంటిది. అది ఎప్పుడు నువ్వు చిక్కుకునేది తెలియదు. నీ వెనకాల యమపాశము నీ మెడలో ఉన్నట్టే లెక్క కనుక ఇట్స్ నాట్ కరెక్ట్. ఇక అదేవిధంగా ఈ వృషభ రాశి వారికి కొంత ఆర్థికంగా మాత్రం అద్భుతమైనటువంటి ప్రణాళికలు మనకు కనబడుతున్నాయి. ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు, టెన్షన్ పడకండి. ఒక రకమైనటువంటి ధైర్యం మీకు రాబోతున్నది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఎందుకంటే గతంలో నిద్ర లేని రోజులు కూడా మీరు గడిపారు లాస్ట్ 1.5 year నుండి. అదేవిధంగా హెల్త్ రిలేటెడ్ కానీ మ్యారిటికల్ లైఫ్లో గొడవలు కానీ, వృషభ రాశికి సంబంధించినటువంటి స్త్రీ ఉంటే ఇంట్లో ఆ స్త్రీ యొక్క భర్త విపరీతమైనటువంటి అప్పులు చేయడం కానీ, లేదా ఆన్లైన్లో డబ్బులు డ్రా చేయడం కానీ, ఆన్లైన్ రిలేటెడ్ ఏమైనా ఇబ్బందులు పడడం కానీ, ఈ లోన్ సెక్టార్ వైపు వెళ్ళి కానీ, ఈ లోన్స్ తీసుకొని కానీ, ఇక్కడ ఏంది ఇమేజెస్ కానీ ఇట్లాంటివి షేర్ చేస్తామనడము, ఒక భయభ్రాంతులకు గురి అవ్వడము, పోలీస్ స్టేషన్కి వెళ్ళడము, అదేవిధంగా కోర్టు మెట్లు ఎక్కడమో, జడ్జిని గడవడము, న్యాయపరమైనటువంటి ఇబ్బందులలో కొన్ని చిక్కులు ఉన్నవి. ఇంకా మరి ఎట్లా ఉండబోతుందో తెలుసుకుందాం. సో అదేవిధంగా వృషభం, వివాహం కాని వారికి వివాహం. ఎందుకంటే 2024లో కొంత లావయ్యారు మీరు. 2024లో వివాహం కాని వారికి వివాహం జరిగింది. సంతానం లేని వారికి సంతానం కూడా నెలకొన్నటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఈ యొక్క వృషభ రాశి వారికి ఎక్కువగా వాదిస్తూ ఉంటారు. ఈ వాదించడం మానేయండి. ఈ వా, వి, వు, వే అక్షరాలతో పేర్లు కలిగినటువంటి వారు జాగ్రత్తగా ఉండండి. వృషభ రాశికి ఈ నెల ఆర్థిక ప్రణాళిక కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితి ఉంది గతంలో పోల్చుకున్నట్టయితే. ఉద్యోగంలో స్థిరత్వం కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా ఇప్పటికే చేస్తున్న పనిలో కొత్త బాధ్యతలు రావచ్చును. వ్యాపారస్తులకు పాత కస్టమర్ల ద్వారా లాభాలు రావచ్చును. అదేవిధంగా డబ్బు విషయంలో ఒకేసారి పెద్ద రిస్క్ తీసుకోకుండా ఉండడం మంచిది. నెమ్మదిగా స్థిరంగా ఉండేటువంటి ప్రయత్నం చేసుకోండి. ఆస్తి, ఇల్లు లేదా కుటుంబ ఆర్థిక విషయాలపై ఏమైనా చర్చలు రావచ్చును ఇంట్లో. అంటే తండ్రికి సంబంధించినటువంటి ఆస్తి పంపకాలు కావచ్చును, లేదా గతంలో మనం ఏమైనా ల్యాండ్ కొని పక్కన పెట్టామో, లేదా కబ్జాకు గురవడమో, లేదా ఇంకేదైనా డాక్యుమెంట్ రిలేటెడ్ ఇబ్బందులు ఉన్నా కూడా అది మనకు క్లియరెన్స్ అయి పెట్టుకునేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. భార్యాభర్తల వద్ద పరస్పర అవగాహన పెరుగుతుంది. ఒంటరిగా ఉన్న వారికి మంచి సంబంధము, వివాహము ఇలాంటివి చర్చలు మొదలయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. విద్యార్థులు ఏకాగ్రత పెంచుకుంటే మంచి ఫలితాలు అనేటువంటిది సాధించవచ్చును. ఆరోగ్యపరంగా అదేవిధంగా ఫుడ్ రిలేటెడ్
కొంత జాగ్రత్తగా ఉంటేనే మంచిది. విశ్రాంతిపై శ్రద్ధ అవసరము అని చెప్పడం జరుగుతున్నది ఈ యొక్క వృషభ రాశి వారికి. ఎందుకంటే గడిచిన సుమారుగా 1.5 year నుండి అసలు ఏం జరుగుతుంది, ఏమవుతుంది, ఈ జీవితం నాదేనా కాదా అని అనుకునేటువంటి విధంగా వీరి జీవితం నడుస్తున్నది. మరి తప్పకుండా 1-2 సార్లు వీరి వ్యక్తిగత జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలలో మరి ఎలాంటి దశలో ఉన్నారు, సూర్యుని దశలో ఉన్నారా, శనిచరుని దశలో ఉన్నారా, బుధ గ్రహానికి సంబంధించినటువంటి దశలో ఉన్నారా, మరి ఇట్టి విషయాలను తెలుసుకునేటువంటి బాధ్యత మీదే, చెప్పే బాధ్యత నాది. కనుక గమనించుకోదగ్గ విషయం ఏమిటంటే మీకు నాకు మధ్యలో ఒక మొబైల్ నెంబర్ ఒకటే ఉంది. వన్స్ నాతో మాట్లాడండి, నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు అనేది మాత్రం ఉంటుంది. గురుగారు, అలాగే సమాజంలో పేరు ప్రఖ్యాతుల పరిస్థితి ఏంటి? నాకంటూ కొంత గుర్తింపు కావాలని అనుకుంటారు కదా వీళ్ళు, వాటి పరిస్థితి ఏంటి? ఏలినాటి శని ఎంటర్ అయినటువంటి ఎఫెక్ట్ ఉంది కనుక అదే నాశనం అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ పేరు ప్రఖ్యాతలే భంగం కలిగే పరిస్థితి ఉంటుంది. అది భంగం కలగకుండా చూసుకోవాలి. ఒకవేళ వాళ్ళ వ్యక్తిగత జాతక రీత్యా సూర్యుని దశ కానీ సూర్యుని అంతర్దశలో ఉన్నట్టయితే ఇబ్బంది ఎదురవుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు ఏమన్నా ఈ టైంలో తీసుకోవచ్చు అంటారు వీళ్ళు? పలానా జాబ్ చేంజ్ అవ్వాలి, లేదంటే ఇంకేదన్నా లైఫ్ కి సంబంధించిన నిర్ణయాలు ఈ టైంలో మంచిదేనంటారా తీసుకోవడం? ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఉద్యోగంలో మార్పులు చేర్పులు, వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. పరిహారాల పరంగా ఏం చెప్దాం? ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎవరిని వీళ్ళు ఎక్కువగా ఆరాధించాలి, ఏ క్షేత్రాలకు వెళ్తే మంచిది అంటారు? అయితే పరిహారాలు అనేటువంటివి చాలా ఉంటవి. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, నన్ను కలవక ముందు కలిసిన తర్వాత అనేటువంటిది. ఇప్పుడు కొంతమందికి న్యూమరాలజీ ప్రకారంగా కొన్ని ఇస్తూ ఉంటాం, మరి కొంతమందికి ఏమిటి మనకు లైక్ ఏంజల్ నెంబర్స్ ఇస్తూ ఉంటాం, మరి కొంతమందికి ఇగో ఈ మంత్ర సాధన చేయండి అని చెప్పడం జరుగుతుంటుంది. ఇట్లా వారు మనల్ని కలిస్తే వారి జన్మ జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలలో ఖచ్చితంగా కొంత పర్వాలేదు అని అనుకునేటువంటి విధంగానే వారికి ఏదైనా రెమెడీ ఇవ్వడం జరుగుతుంది. అయినప్పటికీ వృషభ రాశి వారు ఈశ్వరునికి కొబ్బరి దీపంలో అంటే కొబ్బరికాయను కొట్టి దాన్ని 2గా చేసిన తర్వాత ఆ కింద పీచును తీసి శంకరుని ముందు ఉంచి అందులో చక్కగా కూడా నెయ్యిని కానీ నువ్వుల నూనెను కానీ వేసి ఒక 3 వత్తులను కలిపి ఒకటిగా చేసి దీపారాధన చేయండి శంకరుని ముందు. ఆ అద్భుతాన్ని మీరే తిలకిస్తారు. సో నేను మళ్ళీ చెప్తున్నాను, నాతో మాట్లాడక ముందు, మాట్లాడిన తర్వాత, అంతే. వృషభ రాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉండిపోతుందో మంచి విశ్లేషణ అందించారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. వృషభ రాశి వారికి ఈ శ్రావణ మాసంలో అంటే ఆగస్టు 13, సెప్టెంబర్ 11 వరకు శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో ఈ రాశి వారికి ధనాదాయం బాగా ఉంటుంది. అనుకున్నటువంటి ఒక పనులన్నీ కూడా నెరవేరుస్తారు. కొత్త వారి చేత పరిచయం ఏర్పడుతుంది. చేసే పనుల యందు శ్రద్ధ, చురుకుదనము అన్నీ ఉంటాయి. పని చేస్తూ ఉంటే ఆ పని సఫలమవుతూ ఉంటే శ్రద్ధ, చురుకుదనం అవి ఆటోమేటిక్గా వస్తాయి మానవునికి. కాబట్టి చేసే పనులలో చురుకుదనము, శ్రద్ధ బాగా ఉంటుంది. కార్యక్రమాలు శ్రద్ధగా చేస్తూ ఉండండి. కానీ దీనితో పాటు కొంచెం అహంకారము, గర్వము వచ్చేటువంటి ఒక యోగం కనబడుతూ ఉంటుంది. వాటిని మాత్రం దగ్గరికి రానివ్వకండి. అవి అహంకారం కానీ గర్వం కానీ పతనానికి కారణం. కాబట్టి వాటిని దగ్గరికి రానివ్వకుండా ఎంత ఉన్నా అణిగి ఉండి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఉన్నతి జరగడానికి ఆస్కారం ఉంది ఈ వృషభ రాశి వారికి. శుభకార్యాలు చేస్తారు లేదా శుభకార్యాలలో పాల్గొని వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. బంధువులతో, మిత్రులతో కలిసిమెలిసి తిరుగుతూ ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటారు. ఈ రాశి వారికి నూతన బంధుత్వం ఏర్పడేటువంటి ఒక అవకాశం కూడా ఉంది. ప్రయత్నాలు చేయడం మంచిది. సరే, కొన్ని పనులలో ఇబ్బందులు ఉండవచ్చు, అది సహజత్వం. ఏ పనైనా ఇబ్బందులు లేకుండా మన గ్రాచారం ఎంత మంచిగా ఉన్నా, జాతకం ఎంత మంచిగా ఉన్నా కొన్ని పనులలో
ఇబ్బందులు ఆటంకాలు రావడం జరుగుతూ ఉంటుంది. వాటిని ఎదుర్కొని అడుగు ముందుకు వేయండి. వాటి గురించి ఎక్కువగా పట్టించుకోకండి. ఆ ఇబ్బందులు ఎలా తొలగిపోతాయో ఆలోచించి అడుగు ముందుకు వేయడం చాలా మంచిది. కొన్ని పనులు మధ్యాహ్నం చెడిపోవడానికి కూడా ఆస్కారం ఉంది ఇతరుల యొక్క సలహాల వల్ల. కాబట్టి ఇతరుల యొక్క సలహా తీసుకొని వారు చెప్పినట్టుగా చేయకండి. దాని గురించి క్షుణ్ణంగా ఆలోచించి ఆ కార్యక్రమాన్ని ముందుగా చేయండి. బంధుజనుల చేత కొద్దిగా కలహాలు ఏర్పడి మళ్ళీ సుఖాంతమవుతూ ఉంటాయి. కొద్దిగా నెల చివరిలో నెల మధ్యలో కానీ కొద్దిగా అనారోగ్యం ఏర్పడవచ్చు. అది వాతావరణం రీత్యా కావచ్చు, సహజత్వంగా కూడా కావచ్చు, ఎక్కువగా ప్రయాణాలు చేయడము, ఎక్కువగా శ్రమించడం వల్ల కూడా కావచ్చు, కొద్దిగా అనారోగ్యం ఏర్పడుతూ ఉంటుంది. మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే ఏదో తెలియని ఆలోచన మనసులో పీడిస్తూ ఉంటుంది. ఆ ఆలోచనకు ఒక రూపము అనేటువంటిది ఏది కూడా ఉండదు. ఎప్పుడు మనస్సులో ఆలోచన సుడులు తిరుగుతూ ఉంటుంది, మనసునంతా కిరిచివేస్తుంది. ఎందుకంటే దానికి ఒక రూపకల్పన అనేటువంటిది ఏర్పడలేదు కాబట్టి దానివల్ల మనస్సులో ఉంటుంది. ఆటంకాలతో కార్యాలు కొద్దిగా నెరవేరుతూ ఉంటాయి. కొద్దిగా డబ్బు ఖర్చు కూడా అధికంగానే రావచ్చు మొదటి వారంలో. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే మీరు శ్రమపడిన దానికి తగినటువంటి యొక్క ఫలితం లభిస్తూ ఉంటుంది. కొన్ని విషయాలలో కొందరు అనేటువంటి యొక్క మాటల వల్ల మనస్సులో వ్యాకులత ఏర్పడుతుంది. కార్యభంగం కూడా కొద్దిగా జరగడానికి ఆస్కారం ఉంది. ఇక ఉద్యోగస్తులకు అధికారులతో చేపట్టు తినడము, ఒత్తిడులు పెరగడము, మెమోలు అందుకోవడము జరగడానికి ఉంది. ఇక ఉద్యోగంలో వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి ఇంట్లో పెద్దల చేత చీవాట్లు తినడము, దానివల్ల మనస్సు వికలం కావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. రెండవది, మీరు ఎక్కడ కూడా మీడియేటర్గా ప్రవర్తించకూడదు. ఈ నెలలో మధ్యవర్తిత్వం అనేటువంటిది నెరవేర్చకండి. ఆ మధ్యవర్తిత్వం వల్ల వారు బాగుంటారు, కానీ ఆ బాధ మీకొచ్చి కొన్ని ఇబ్బందులకు, పెద్ద ఇబ్బందులకే పాలు కావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీడియేటర్గా మధ్యన మీరు ఎక్కడా ఉండకపోవడం చాలా మంచిది. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే ఈ వృషభ రాశి వారికి ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు మంచి లాభాలుంటాయి. ఉద్యోగస్తులకైతే ఇంతకుముందు రావాల్సినటువంటి ఒక ఏరియర్స్ ఏవైతున్నాయో అవి రావడానికి ఆస్కారం ఉంది. మంచి ఫలితాలుంటాయి. దానివల్ల మనస్సు ఉత్సాహంగా ఉల్లాహంగా ఉంటుంది. కానీ కొన్ని విషయాలలో ఎక్కువగా శ్రమ పడవలసి వస్తుంది. దానివల్ల కొద్దిగా అనారోగ్యంగా ఉండడానికి కూడా ఆస్కారం ఉంది. ప్రయాణాలలో విఘ్నం ఏర్పడము, ప్రయాణాలు సాఫీగా సాగకపోవడము, మానసిక చింతన ఇలాంటి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా, ప్రయాణాల విషయంలో తగు జాగ్రత్తగా ఉండండి. మనస్సును మీ స్వాధీనంలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే పెద్దలు చెప్తారు, మనస్సు చెప్పినట్టుగా మనం వింటే చెడిపోతామట. మనము చెప్పినట్టుగా మనస్సు వినేటట్టుగా సాధన చెయ్యాలి. అప్పుడు ఏ కార్యమైనా కూడా సుఖంగా నెరవేరుతుందని చెప్పి పెద్దల వాక్కు. అందుకే మనము చెప్పినట్టుగా మనస్సు వినేటట్టుగా సాధన చెయ్యండి. మనస్సు చెప్పినట్టుగా వింటే నువ్వైనా నేనైనా ఎవరమైనా చెడిపోతాం. మనస్సు చంచలత్వం, దాన్నే డ్యాన్సింగ్ మంకీ అంటారు చూడండి. ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకు, ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మకు క్షణం తీరిక లేకుండా తుమ్ముకుతూ ఉంటుంది. అలా మనస్సు కూడా చంచలత్వాన్ని పొందుతూ ఉంటూ ఒక ఆలోచనకు ఇంకో ఆలోచన, ఇంకో ఆలోచనకు ఇంకో ఆలోచన తోడు చేసి ఏ ఆలోచనను సరిగ్గా అమల్లో పెట్టకుండా చేస్తుంది. కాబట్టి అలా కాకుండా మనస్సును మన వశం చేసుకున్నట్టయితే కార్యాలు సుఖంగా నెరవేరడానికి ఆస్కారం ఉంది. ఇక
4వ వారం గనక చూసుకున్నట్టయితే బంధువుల చేత మోసపోవడము అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఇంతకుముందు మీరు ఇచ్చిన బంధువులకు ఏదైనా సహాయం చేసినట్టయితే ఆ డబ్బు మీకు ఇవ్వకపోవడము, మీరు మాకేం చేశారు అనేటువంటి ఒక మాటలు అనడము, కృతజ్ఞత భావంతో ఉండడం, కృతజ్ఞత కాదు కృతజ్ఞత భావంతో, అంటే తినలేదు అని అనేటువంటి ఒక విషయం చెప్పుకోవడం, అలాంటిది. ఆదాయం మంచిగానే ఉంటుంది, దాని తగ్గట్టు ఖర్చులు కూడా ఉంటాయి. ఈ కాలంలో ఖర్చులన్నీ పెరిగిపోతున్నాయి రోజు రోజుకు. ఇటు ఆదాయం వస్తూ ఉంటే అటు ఖర్చులు కూడా బాగానే ఉంటాయి. కాబట్టి ఆ ఖర్చులను మీరు కంట్రోల్ చేసుకోవడం అనేటువంటిది చేసుకోవాలి. మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి మనకు ఏది ముఖ్యంగా అవసరమో అది మాత్రమే తీసుకోవడం చాలా మంచిది. అనవసరమైనవి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని బాధపడుతూ ఉండకూడదు. భార్యాబిడ్డల వల్ల ఇలాంటి విషయాలలోనే భార్యాబిడ్డల వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి భార్యాబిడ్డలు ఒకచోట కూర్చొని మానసికంగా అందరూ కూడా ఏకీకృతమై ఇద్దరు కూడా మంచిగా మాట్లాడుకుంటూ మనకు ఏది అవసరమో అది తెచ్చుకుంటే ఏ పొరపచ్చలు ఉండకుండా జీవితం మంచిగా అవుతుంది. జాగ్రత్తగా ఉండడము చాలా మంచిది. ఈ రాశి వారు ఈ నెలలో ప్రతిరోజు కూడా దుర్గా స్తోత్రం పారాయణం చేయండి. ప్రతిరోజు కూడా, ఎందుకంటే దుర్గాదేవి కష్టాలు తీర్చేటువంటి ఒక మహాదేవత. అలాంటి దుర్గాదేవిని ప్రతిరోజు కూడా దుర్గా స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా ఇంట్లో పారాయణం చేయండి. ఆమె వల్ల దుర్గతి దూరం పోయి శుభాలు కలుగుతూ ఉంటాయి. ఇది శుభం. శ్రీమాత్రి నమః. సద్గురు జ్యోతిష్యాలయం 2026 సెప్టెంబర్ నెల ద్వాదశ రాశులకి రాసి పెడతాను. జాతకం అంటే అందరికీ ఒక క్యూరియాసిటీ, నాకు ఈ నెల ఎలా ఉంటుంది, నా ఆరోగ్యం బాగుంటుందా, నా వ్యాపారం బాగుంటుందా, నా ఉద్యోగం బాగుంటుందా, నా జీవితంలో ఎలా ఉంటాను, నా కనీసం నేను విదేశాలకి వెళ్తానా వెళ్ళనా, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా మా ఉద్యోగాలు ఉంటాయా, మాకు వీసాలు వస్తాయా, కోర్టు కేసులు, ఇలాంటి ఎన్నో సమస్యలతో ఒక క్యూరియాసిటీ. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గ్రహస్థితులన్నీ కూడా గోచార గ్రహస్థితులన్నింటిలో దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారికి జాతకాన్ని ప్రిడిక్ట్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 25 నుంచి 30% మాత్రమే వర్తిస్తుంది. గురుగారు, మీరు కొన్ని రాశులకి చాలా బాగుంటుంది అంటున్నారు, మాకేం జరగట్లేదు, ప్రత్యేకించి వృశ్చిక రాశి వారి గురించి మీరు చాలా గొప్పగా చెప్తున్నారు, మాకేం జరగట్లేదు అంటే అది మీ యొక్క వ్యక్తిగత జాతకంలో మీ గ్రహస్థితులు ఎలా ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఉంటుంది. కానీ నేను గోచారం యూనివర్సల్ 30% అని చెప్పాను, క్లియర్. ఇందులో నాకు అది జరగట్లేదు ఇది జరగట్లేదు అనుకుంటే మీ ప్రయత్నం చేయకుండా చేస్తే ఎలా ఉంటుంది? గురుగారు, మాకు లే ఆఫ్ అయిపోయిందండి, కానీ మాకు వృశ్చిక రాశి మేము ఇలా ఉన్నాం. లే ఆఫ్ అయితే ఎవరు బాధ్యులు? మీరు కరెక్ట్గా అదే కంపెనీలో మిమ్మల్ని తీసేసారి మిగతా వాళ్ళు ఉన్నారంటే మీ పెర్ఫార్మెన్స్ బాగా ఇవ్వలేదనే కదా అర్థం. మేనేజ్మెంట్ ఈస్ నాట్ సాటిస్ఫై విత్ యూనే కదా అర్థం. సో గెట్ రెడీ ఫార్ ద ప్రాక్టికల్ అస్ట్రాలజీ. దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం. 60 సంవత్సరాల పైచులకు ఉన్న వాళ్ళు దయచేసి అడగకండి, ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ ఆల్ మీ యొక్క జీవితంలో 60 వసంతాలు మీరు చూసేశారు, మీకు జాతకం గురించి బాగా తెలుసు. అండ్ 60 సంవత్సరాలు 19 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు జాతకం అడగండి. మీరు విద్యార్థులు చదవండి. పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే, కానీ జాతకం మీ జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ వ్యక్తిగత జీవితాన్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, కులదేవాన్ని నమ్మండి. జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో 2వ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే, శుక్రుడు తులారాశిలో స్వరాశిలో ఉన్నాడు, వృషభ రాశిగా 6వ స్థానాన్ని బలపరుస్తున్నాడు. గురువు 3వ స్థానంలో, శని 11వ స్థానంలో, రాహు 10వ స్థానంలో, కేతు 4వ స్థానంలో. ముందుగా ఈ నెల ఉద్యోగస్తులకి ఎలా ఉంది అంటే, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వృషభ రాశి మిత్రులారా, వర్క్ కంటే రెస్పాన్సిబిలిటీ పెరగడం కనిపిస్తుంది. పెండింగ్ ఫైల్స్, అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీస్ లేదా అదనపు పనిపై మీరు భారం పడవచ్చు.
అసాంఘికమైనటువంటి కార్యక్రమాల్లో పడితే మీ ఉద్యోగం మీద ఇంపాక్ట్ కూడా పడే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ప్రైవేట్ ఉద్యోగంలో ఉన్న వారికి ముఖ్యంగా కెరియర్ డైరెక్షన్ మార్చుకునే ఆలోచన రావచ్చు. మీరు ఏదైనా కొత్త ఉన్న ఉద్యోగం నుంచి కాకుండా ఇంకో ఉద్యోగానికి వెళ్ళడానికి ఇది ఒక మంచి సమయం చెప్పొచ్చు. రాహు 10వ స్థానంలో ఉండడం వల్ల కొత్త టెక్నాలజీ, కొత్త డిపార్ట్మెంట్, ఫారిన్ కంపెనీ, డిజిటల్ వర్క్ లేదా అన్కన్వెన్షనల్ జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు చాలా కనబడుతున్నాయి. జాబ్ చేంజ్ కోసం చేస్తున్నటువంటి వారికి ఇది అవకాశం ఇస్తుంది. మీ కెరీర్ లో ఎక్కడున్నారు అనే దానికంటే కూడా ఎక్కడికి వెళ్ళాలనే ఆలోచనతో ముందుకు వెళ్తే ఈ నెల మీకు చాలా బాగుంటుంది కూడా చెప్పచ్చు. ఇంకా సర్వీస్ సెక్టార్ లో ఉన్న వాళ్ళు, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫినాన్స్, ఐటీ సర్వీస్ లో ఉన్న వాళ్ళకి, అడ్మినిస్ట్రేటివ్, లీగల్ సపోర్ట్, మార్కెటింగ్, ప్రొఫెషనల్ సర్వీస్ లో ఉన్న వారికి పని భారం పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కానీ వర్క్ లోడ్ పెరగడం అనేది కేవలం ఒత్తిడి కాదు, మీ స్కిల్స్ చూపించే అవకాశం కూడా టీంలో మీపై ఆధారపడి పెరిగి వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. సెప్టెంబర్ 2వ వారం నుండి బేస్డ్ రికగ్నైజ్డ్ గా మీకు పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక వ్యాపారస్తులకు వచ్చేటప్పటికీ వృషభ రాశి వ్యాపారస్తులు ఈ నెల పాత పద్ధతిలో బిజినెస్ నడిపించడం కంటే కొత్త కాంటాక్ట్స్ ద్వారా బిజినెస్ పెంచుకోవడం మంచిది. టెక్నాలజీని ఉపయోగించుకొని బిజినెస్ ని మీరు దీంట్లో ఎలా ఉంటుందంటే హార్డ్వేర్ కంటే కూడా స్మార్ట్ వర్క్ ద్వారా బిజినెస్ ని పెంచుకోవచ్చు. అంటే లైక్ సోషల్ మీడియాలో మీరు డిజిటల్ గాను మీ వ్యాపారాన్ని పెంచుకునే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. గ్రోత్, కొత్త క్లయింట్స్ కోసం మీరు స్వయంగా ప్రయత్నిస్తే స్పందించవచ్చు. సేల్స్, మార్కెటింగ్, కన్సల్టింగ్, కమ్యూనికేషన్, ఆన్లైన్ బిజినెస్, టెక్నాలజీ, ట్రేడింగ్, ట్రాన్స్పోర్ట్, మీడియా రిలేటెడ్ బిజినెస్ లో కదలిక ఉంటుంది. షేర్ మార్కెట్ లో మిశ్రమంగా కనబడుతుంది కూడా చెప్పొచ్చు. పాత కస్టమర్స్ లేదా కాంటాక్ట్ ద్వారా కొత్త బిజినెస్ రావచ్చు. మీకు ఈ నెల ఒక పెద్ద డీల్ కంటే చిన్న చిన్న డీల్స్ కనిపించి పెద్ద టర్నోవర్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. పార్ట్నర్షిప్ లో మాత్రం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎంక్వైరీస్ ని నిర్లక్ష్యం చేయకండి. ఆర్థిక పరమైనటువంటి ఆదాయ విషయంలో వేగం కంటే కూడా స్థిరత్వంగా పెరిగే అవకాశాలు. పెద్ద మొత్తంలో డబ్బులు రావాలని ఎదురు చూస్తున్న వారికి కాస్త ఆలస్యం. అంటే బ్యాంకులో లోన్స్ కానీ, వ్యాపారంలో కానీ, చిట్ ఫండ్స్ తో కానీ, మీరు ఇచ్చినటువంటి వాళ్ళు కానీ, మీరు అప్పులు ఇచ్చిన వాళ్ళు మీకు తిరిగి రావడం కానీ, ఇవన్నీ కూడా కొంచెం మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు. కానీ 4వ స్థానంలో కేతు ప్రభావం వల్ల ఇల్లు, ప్రాపర్టీ, వెహికల్ లేదా ఫ్యామిలీ రిలేషన్ ఎక్స్పెన్సెస్ అనుకోకుండా పెరిగే అవకాశాలు చాలా కనబడుతున్నాయి. పాత పరిచయాలు మీకు మంచి అవకాశాలు కనబడుతుంది. ఇది ఓవరాల్ గా వ్యాపారస్తులు కొంచెం జాగ్రత్త పడవలసినటువంటి అవసరం. ఇప్పుడు రాజకీయ నాయకులకు తీసుకుంటే పబ్లిక్ విజిబిలిటీ కంటే కూడా స్ట్రాటజికల్ నెట్వర్క్ అనేది చాలా ముఖ్యం. ప్రజాప్రతినిధులుగా రాజకీయ కార్యకర్తలు ఈ నెలలో మీకు చాలా ముఖ్యం. రాహు 10వ స్థానంలో ఉండడం వల్ల కెరియర్, పొలిటికల్ ఇమేజెస్ ని అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్ రావచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశం ఎక్కువ. ఒక పెద్ద వ్యక్తితో పరిచయం భవిష్యత్తులో ఉపయోగపడవచ్చు. పొలిటికల్ స్టేట్మెంట్, సోషల్ మీడియా కామెంట్స్, ఇంటర్నల్ గ్రూప్ పాలిటిక్స్ విషయంలో జాగ్రత్త. ఈ నెల అందరితో స్నేహంగా ఉండడం కంటే కూడా సరైన వ్యక్తితో సరైన సమయంలో మాట్లాడడం చాలా ముఖ్యం. ఇక సినిమా రంగంలో వాళ్ళకి ఇక్కడ ఎలా ఉంటుందంటే యాక్టర్స్ అండ్ యాక్ట్రెస్, డాన్సర్స్, ఫోటోగ్రఫీస్, ప్రొడ్యూసర్, రైటర్స్, వీళ్ళకందరికీ మ్యూజిషియన్, క్రియేటివ్, ప్రొఫెషనల్ కెరియర్ రిలేటెడ్ మూమెంట్ ఉండొచ్చు. రాహు 10వ స్థానంలో ఉండడం వల్ల సాధారణంగా ఊహించిన వ్యక్తి ద్వారా ప్రాజెక్ట్ అవకాశం రాకపోవచ్చు. ఒక స్ట్రేంజర్ ద్వారా కూడా మీకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కొత్త ఆడియన్స్ మీటింగ్, ఆడిషన్ విజిటింగ్, ప్రొడక్షన్ డిస్కషన్స్ ఇవన్నీ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. పేరు కోసం తొందరపడకండి. సరైన ప్రాజెక్ట్ కోసం ఓపిక పట్టండి. అగ్రిమెంట్స్, రెమ్యునేషన్ డేట్స్ మరియు ప్రాజెక్ట్ టర్మ్స్ స్పష్టంగా రాసుకొని ఎంటర్. ఇంకా టీవీ, మీడియా, యూట్యూబ్, డిజిటల్ ఇది వృషభ రాశి వారికి ప్రత్యేకంగా ఉపయోగపడే రంగంగా కంటెంట్ క్రియేషన్, యూట్యూబ్, టీవీ, సీరియల్, యాంకరింగ్, డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా, ఫోటోగ్రఫీ ఎడిటింగ్ మరియు ఆన్లైన్ మీడియా ఉన్న వారికి కొత్త ఆడియన్స్ లేదా కొత్త క్లయింట్స్ వచ్చే అవకాశాలు. సెప్టెంబర్ ఒక కంటెంట్ ఐడియా మీ జీవితాన్ని మార్చే అవకాశాలు బాగా ఉంది. బుధుడు సెప్టెంబర్ 7 కన్యా రాశిలో వెళ్ళడం వల్ల రైటింగ్, స్క్రిప్ట్, ప్రజెంటేషన్, అనలైజింగ్, మంచి థంబ్నైల్స్ ద్వారా ఇచ్చి మీరు జీవితంలో ముందుకెళ్లే అవకాశాలు బాగా ఉంటున్నాయి. ఇంకా ప్రాపర్టీస్ కొనే విషయంలో కాస్త జాగ్రత్త పడాలి. కేతు 4వ స్థానంలో ఉండడం, ఇల్లు మారడం కానీ, రెనోవేషన్ కానీ, ప్రాపర్టీ గురించి కొత్త ఆలోచించడం కానీ, వాహనం మార్చడం కానీ, కొంతమందికి ఇంట్లో ఉండడం ప్రశాంతంగా అంటే కూడా బయట కెరియర్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ కావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి ముందే తొందరగా నిర్ణయం తీసుకోకుండా ఒకరిద్దరితో ఎంక్వైరీ చేసి దాని గురించి బాగా అనలైజ్ చేసిన తర్వాత కొనండి. ఆస్తి విషయంలో ఆకర్షణ కంటే కూడా డాక్యుమెంటేషన్ చాలా ముఖ్యం. బాగా చూసుకోండి, అది ముఖ్యం. ఇంకా భార్య భర్తల మధ్య సఖ్యత కాస్త మిశ్రమంగా కనబడుతుంది. కూర్చొని మాట్లాడండి, కంపల్సరీ మాట్లాడుకోవాలి. తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి లేదా పిల్లల విషయంలో నేను బిజీగా ఉన్నాను అనకండి.
మీ బిజీలో కాస్త టైం వాళ్ళకి స్పెండ్ చేయండి. కుటుంబంలో మీ ప్రెసెన్స్ చాలా అవసరం. డబ్బు సంపాదించడానికి కుటుంబాన్ని మర్చిపోకండి. కుటుంబం కోసం సంపాదించాలి కానీ డబ్బు కోసం కుటుంబాన్ని వదులుకోకండి. దానివల్ల మీ జీవితమే డిస్టర్బ్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. ఇంకా సంతాన విషయంలో పిల్లల విద్య ఫ్యూచర్ గురించి ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. టాలెంట్, డిసిప్లిన్ ప్రధాన అంశాలుగా ఉంటుంది. కమ్యూనికేషన్, కాంపిటేటివ్ లెర్నింగ్ లో పిల్లలకి ప్రోత్సాహాన్ని ఇవ్వండి. పిల్లలపై ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోకండి, ఫ్రీగా వదలండి, వాళ్ళ పైకి వస్తారు. ఇంకా ప్రేమికులు, వృషభ రాశిలో ఉన్నటువంటి ప్రేమికులు భావోద్వేగం కంటే కూడా ప్రాక్టికల్ థింకింగ్ చాలా అవసరం. కొత్త పరిచయాలు ఏర్పడుతుంది. అట్రాక్షన్, ఈ లవ్ అనేది ఉంటుంది సార్, ఇట్ ఇస్ అట్రాక్షన్, ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్. మీ తల్లిదండ్రుల దగ్గర రీచ్ అవ్వండి, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర రీచ్ అవ్వండి. అన్నీ అయిన తర్వాతనే పెళ్లిళ్ళు చేసుకోండి, కానీ తొందరపడి అట్రాక్షన్తో జీవితాన్ని మోసపోకండి. ప్రేమలో ఈ నెల మీకు అవసరం ఉన్నది మాట కాదు, నమ్మకం. ఇంకా రైతులు, నాకు చాలా ఇష్టమైనటువంటి వాళ్ళు అన్నమాట ఈ రైతులు. మీరు కష్టపడి పొలంలో దిగితేనే అండి మేమందరం కూడా సుఖంగా పట్టణంలో కూర్చొని కూరగాయలు కానీ, పండ్లు కానీ, ధాన్యాలు కానీ తింటున్నాం. అలాంటి మీరు పొలంలో దిగే మీకు ఈ మధ్య కాస్త నీళ్ళు అందట్లేదని, బోర్లో నీళ్ళు రావట్లేదని, కెనాల్లో నీళ్ళు రావట్లేదని కొంత వింటూనే ఉన్నాను. కాలం కొంచెం అటు ఇటుగా ఉంది. ఏమి కాదు, అన్నీ సెట్ అయిపోతుంది. ఒక్క నెల ఆలస్యం అంతే, అన్ని మళ్ళీ సెట్ అయిపోతుంది. బ్రహ్మాండంగా ఉంటారు. మీరు బాగుంటేనే జై జవాన్ జై కిసాన్ అన్నట్టుగా నేను అంటాం. బార్డర్లో జవాన్లు, ఊర్లో కిసాన్లు. మీరు బాగుంటేనే మేము అందరం బాగుంటాం. అద్భుతంగా ఉంటుంది. వ్యవసాయంతో పాటు అలైడ్ యాక్టివిటీస్ లేదా సెకండ్ ఇన్కమ్ గురించి కూడా మీరు ఆలోచించే అవకాశం ఉన్నాయి. మీ పంటలను అమ్మే విషయంలో మధ్యవర్తుల మాట మాత్రం నమ్మకండి. మార్కెట్ పరిస్థితిని పరిశీలించి చేయండి. ఎందుకంటే ఇప్పుడు అగ్రో ఎక్స్పోర్ట్స్ చాలా, మన భారతదేశ ప్రభుత్వం చాలా దాని మీద అగ్రో మీద సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఏమేమి స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా అప్రోచ్ అవ్వండి. మీ బ్యాంక్ ద్వారానో ఎవరి ద్వారా కూడా. విద్యార్థులు, భావితరానికి ఉపయోగపడే విద్యార్థులారా, ముఖ్యంగా రైటింగ్, మ్యాథమెటిక్స్, అనలిస్ట్, కంప్యూటర్ స్టడీస్, కామర్స్, కమ్యూనికేషన్, కాంపిటేటివ్ లెర్నింగ్ వంటి విషయాల్లో కాన్సన్ట్రేషన్ పెంచుకోండి. ఈ నెల చదివింది గుర్తు పెట్టుకోవడం కంటే కూడా చదివింది ఉపయోగించడం ఎలా అని చూస్తేనే మీకు విజయం వస్తుంది. పోటీ పరీక్షల్లో ఎస్ఎస్సి, యూపీవీసీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్, రివిజన్స్, ప్రాక్టీస్ మంత్స్ ఇవన్నీ కూడా చాలా 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 ముఖ్యం. మాక్ టెస్టింగ్ వచ్చి మిస్టేక్స్ రాసుకోవడం, మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. మీకు మీరే మాక్ టెస్టింగ్ పెట్టుకోండి. మీ బలమైనటువంటి టాపిక్ లో ఈ నెలలో స్ట్రాంగెస్ట్ టాపిక్ గా మార్చుకోండి. అది మీకు ముందుకు తీసుకెళ్తుంది. మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ని మీరు అద్భుతంగా చేస్తారు. స్పోర్ట్స్లలో కాన్సన్ట్రేషన్ మరియు టెక్నిక్ చాలా ముఖ్యం. టాలెంట్ మీద ఆధారపడకుండా ట్రైనింగ్, డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం. స్పోర్ట్స్ లో కొత్త కాంపిటేటివ్ సెలక్షన్, ట్రయల్స్ లేదా టీమ్ రిలేటెడ్ ఆపర్చునిటీ కోసం చేయండి. విజయం కోసం వేగం మాత్రమే కాదు, స్టామినా కూడా కావాలి స్పోర్ట్స్ లో. అది బాగా అథ్లెటిక్స్ అందరూ బాగా గుర్తుపెట్టుకుని విదేశీయ విద్య, విదేశీయ ఉద్యోగం లేదా విదేశాల్లో ఉన్న వారి కోసమే ఇప్పుడు ఒకటి చెప్పబోతున్నాను. విదేశీ ఉద్యోగం, ఫారిన్ బిజినెస్ గురించి ఆలోచిస్తున్నట్టు వారికి నెల కెరియర్ బేస్డ్ ఫారిన్ కనెక్షన్స్ చాలా పెరుగుతుంది. ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ బిజినెస్ కి చాలా ఉపయోగం. సో కేతు 2వ స్థానంలో ఉండడం వల్ల ఆర్థికమైనటువంటి ఖర్చులు, రాహువు 8వ స్థానంలో ఉండడం వల్ల ఇతరుల డబ్బులపై ఆధారపడడం, ఇన్వెస్ట్మెంట్స్ కి వెళ్ళడం, త్వరగా లాభం వస్తుందని స్పెక్యులేషన్ లో డిసిషన్ తీసుకోవడం మంచిది కాదు. గురు రాశిలో ఉండడం వల్ల సంపాదనకు అవకాశాలు మాత్రం తగ్గవు. చాలా మంచి అవకాశాలు ఉన్నాయి ఈ నెలలో. ఆర్థికంగా ఎక్కడికి వెళ్తుందో తెలుసుకుంటే చాలా మంచిది. మీ యొక్క పయనం అనేది ముఖ్యం, చాలా ముఖ్యం. అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి, తెలివితేటలతో ఉపయోగించుకోండి. ఉద్యోగస్తులు, విజయవస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తో. లేదా గురుగారు మీ దగ్గరే మేము చెప్పుకోవాలనుకుంటున్నాం, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నంబర్ మా డిస్ప్లేలో ఉన్నటువంటి నంబర్ కి ఫస్ట్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. చేసిన తర్వాత మీకు టైం స్లాట్ ఇస్తారు. మీరు వీడియో కాల్లో నాతో మాట్లాడచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఖచ్చితంగా ఆ నంబర్లో డిస్ప్లే కనపడ్డ వాళ్ళకి మీ డీటెయిల్స్ పంపిన తర్వాతనే మీకు రిప్లై అనేది వస్తుంది. ఇంకను నాకు శక్తివంతమైనటువంటి ఇంకేమైనా ప్రోడక్ట్ ఉందంటే తప్పకుండా కరుంగాళిమాల, అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాల 48 రోజులు పూజ చేసి, ల్యాబ్ టెస్ట్ చేసి, చండి, సుబ్రహ్మణ్య భుజంగ పారాయణం చేసి మీకు అందించడం జరుగుతుంది. మాతో మాట్లాడిన తర్వాతనే ఇస్తాం. ఏదో ఆన్లైన్లో కనపడిందండి, మీ ఫోటో వేసుకొని అమ్ముతున్నారండి, మీ ఫోటో వేసుకొని చెప్తున్నారంటే ఐఎమ్ నో వే రిలేటెడ్. మా ఆర్గనైజేషన్తో మాట్లాడిన తర్వాతనే మీకు బుకింగ్ ఉంటుంది. మళ్ళీ నన్ను చూసిన తర్వాతనే
నాతో మాట్లాడిన తర్వాతనే ఇస్తారు. ఎందుకంటే ఈ మధ్య చాలా మంది డూప్లికేట్ మార్కెట్ లో తిరుగుతున్నారు కాబట్టి నేను వీడియోలో కనబడి అవును అని అంటేనే కొనండి, లేకపోతే కొనకండి. విజయవస్తు. అదేవిధంగా 12 రాసులు, ద్వాదశ రాసులు అందరూ మిత్రులందరూ కూడా మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకోన తిరుపతిలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించే ప్రపంచానికి అంకితం ఆ దేవాలయంలో మీకోసం ప్రార్థన చేస్తుంటాం. మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని దర్శనం చేసుకొని, మన దేవాలయం జీవకోన అనే ప్రాంతంలో తిరుపతిలో ఉంటుంది. అద్భుతమైనటువంటి దేవాలయం, కార్యసిద్ధి కలిగించే దేవాలయం. అందరూ క్షేమంగా ఉండాలి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ.